ఇప్పుడు మీరు సమైక్యాంధ్ర పార్టీ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటానే ఆ రోజు పార్టీ హైకమాండ్కి, కాంగ్రెస్ హైకమాండ్ని విభేదించాడు ఆయన. కానీ రాజీనామా చేయలేదు ఆయన. కాంగ్రెస్ని నష్టపరచడంలో బయట వాళ్ళకంటే ఆయన ఎక్కువ నష్టపరిచాడు అనేటువంటి భావన, అటువంటి అభిప్రాయం కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు. మీరు దానికి ఏకీభవిస్తారా? నేను ఏకీభవించాను. కాంగ్రెస్ పార్టీ నష్టపరిచింది అధిష్టాన వర్గమే, కిరణ్ కుమార్ రెడ్డి గారు. అధిష్టాన వర్గమే నష్టపరిచింది. ఇప్పుడు ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు, మొత్తం రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి మా రాష్ట్రం విభజించొద్దని చెప్పేసి పంపించి తీర్మానాలు పాస్ చేసిన తర్వాత దానికి ఒక కిరణ్ కుమార్ రెడ్డి ఏమి ఆ రోజు ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా చేశారు. టీడీపీ అందరూ చేశారు. మొత్తం అసెంబ్లీ వాళ్ళు అబ్స్టైన్ అయ్యారు. అబ్స్టైన్ చేసినా వచ్చేసి అది ఇంకా వ్యతిరేకించలేదు, ఎవరు వ్యతిరేకించలేదు, కానీ వాళ్ళు అబ్స్టైన్ చేశారు కదా. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు బిల్లు పాస్ అయిన తర్వాత ఎస్సా నోనా వాకౌట్ చేసిన వాళ్ళు అది దాని కింద రాదు. కాబట్టి ఆ రోజు ఆయన సమైక్యవాదం కోసం రాష్ట్రము ఈ యొక్క నదీ జలాల విషయం మీద మెయిన్గా వచ్చేసి ఇబ్బందులు వస్తాయి. మెయిన్గా కృష్ణా రివర్ మీద అటు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఒక పక్కది ఈ పక్కది రేపు అది సమస్య అవుతుంది. మొత్తము ఈ రెండు రాష్ట్రాలకు కృష్ణానది వచ్చేసి ఒక జీవనాడి, రేపు సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే మెయిన్గా వచ్చేసి ఆయన ఫైట్ చేశాడు. మేము కూడా దాని మీద చేశాము. చివరి వరకు ఎందుకు ప్రయత్నం చేశామంటే, ఎందుకు రాజీనామా చేయలేదంటే, యాక్చువల్గా అసెంబ్లీ తీర్మానాలకు వ్యతిరేకంగా ఇంతవరకు ఏ రాష్ట్ర విభజన జరగలేదు, కొత్త రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఈవెన్ జార్ఖండ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా బీహార్ నుండి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు వ్యతిరేకించడంతో కాలే. కానీ ఒకానొక మూమెంట్లో లల్లూ ప్రసాద్ యాదవ్కు పూర్తి మెజారిటీ రాలేదు. అప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రితో అడ్జస్ట్ అయిపోయి నేను రాష్ట్ర విభజనకు ఒప్పుకుంటా, మీరు నాకు సపోర్ట్ చేయండి అని ఒక అగ్రిమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత దాని తర్వాత వాజ్పేయి గారు చేశారు. కాబట్టి ఆర్టికల్ 3A ప్రకారము ఎంత ఒకవేళ కేంద్రానికి అధికారం ఉన్నా ఫెడరల్ డెమోక్రసీలో, ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్ర అసెంబ్లీలకు వ్యతిరేకంగా చెయ్యరు అనే ఒక నమ్మకంతో, ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయంతో ఉన్నారనే అభిప్రాయంతో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పాస్ చేసేదానికోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన రాజీనామా చేసి ఉంటే ఏ దామోదర్ రాజనరసింహనో ఇంకోరినో ఇమీడియట్గా డిప్యూటీ సీఎం చేసి ఇంకా రాష్ట్ర అసెంబ్లీలో కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్తో వేసి పంపించే వాళ్ళు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసివేయడానికి, అంటే ఈయన చాలా ముందుగానే, ఎన్నికల కంటే ముందుగానే హైకమాండ్ని ధిక్కరించి తన వాదాన్ని వినిపించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆయన్ని తప్పించి చిరంజీవి గారిని కనుక సీఎంగా చేసి ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ కొంత మేలు అయ్యేదేమో అనేటువంటి భావన. ఆ రోజు పరిస్థితి అది అంతవరకు, ఆ రోజు సమైక్యాంధ్ర అజిటేషన్ తట్టుకొని వేరే వాళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఆ పక్క ఆంధ్ర అది కరెక్ట్గా వచ్చిందంటారా? కొన్ని పార్టీలు ఏమన్నా దాన్ని ప్రజల యొక్క ప్రజల్లో సహజ సిద్ధంగా మనందరం చూసాము. వచ్చేసి ఒకరు చెప్తే వస్తుంది. అది యూజువల్గా వచ్చేసి విడిపోయేది ఒకటైపు ఉంటుంది, రెచ్చగొట్టడానికి. సమైక్యంగా కలిసి ఉంటామనేది వందే మాతరం ఉద్యమం తర్వాత జర్మనీలో వచ్చేసి 2 జర్మనీలు ఏకమైనట్లు సమైక్య ఉద్యమం అనేది ఎప్పటికీ మన చరిత్రలో 2 కనపడతాయి, జర్మనీలు అండ్. కాబట్టి ఆ స్థాయిలో రావడం అనేది విడిపోయేదానికి యూజువల్గా రెచ్చగొట్టవచ్చు. మనం ఒక కుటుంబాలు విడిపోయేటి కూడా విడిపోయేవాడు వచ్చేసి తమ్ముని భార్య వచ్చేసి మా అన్నగారు నాకు ఆర్టిఫిషియల్ గా అయితే సాధ్యం కాదంటారు. ఆర్టిఫిషియల్ గా వచ్చింది ఎక్కువ కాలం నిలబడదు. అది వచ్చేసి కాబట్టి అది ప్రజల్లో భావోద్వేగం. ఆ పరిస్థితుల్లో వచ్చేసి ఇప్పుడు దాని పర్యవసానం చూసాం కదా. ఇప్పుడు ఒక కిరణ్ కుమార్ రెడ్డినే డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే ఇంకా కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్ర ఏం కావాలా? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.